ఆ సమీక్ష సమావేశంలో ఉన్నత స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. డీజీసీఏ కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ పాల్గొన్నారు. ఎనర్జీకి సంబంధించిన అధికారులు కొంతమంది ఉన్నారు. నిన్న రాత్రి ఎనర్జీ ఇప్పటికే ఒక బ్లాక్ బాక్స్ను కూడా విమానం నుంచి సేకరించింది. ఎక్కడైతే విమానం పేలుడు దాటికి కుప్ప కూలిపోయిందో, ఎక్కడైతే దాని శకలాలు ఆ శకలాల నుంచి సంబంధించిన వెనుక భాగము మెడికల్ కాలేజ్కి సంబంధించిన బిల్డింగ్లో వెనక విమానానికి సంబంధించిన వెనక భాగం మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ నిర్మాణంలో చిక్కుకొనిపోయిన ఆ శకలాలను కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. బ్లాక్ బాక్స్ అక్కడే ఉంటుంది కాక్పిట్లో. ఆ బ్లాక్ బాక్స్ని సైతం కూడా తీసుకున్నట్టు కూడా ఎనర్జీ అధికారులు నిర్ధారించారు. దాన్ని డీజీసీ అధికారులకు పంపిస్తున్నారు. దానికి సంబంధించి కూడా డేటాను కూడా రివీల్ చేయబోతున్నారు. మేడే అనే సందర్భంగా వారు ఏ విధంగా అనౌన్స్ చేశారు, డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నామనేది కూడా మొదట ఏ విధంగా పైలట్లు కూడా సమాచారాన్ని అందించారు అనే అంశాన్ని కూడా చూస్తున్నాం. మరోవైపు దీనికి సంబంధించిన అంశంలో అసలు అత్యంత కీలకంగా ఈ బాక్స్ మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో ఏముంటుంది, ఆ బాక్స్లో ప్రధానంగా దాని నుంచి డేటాను ఏ విధంగా రికవరీ చేస్తారు, ప్రధానంగా ఆ సందర్భంలో పైలట్లు అవుట్ ఆఫ్ ది కంట్రోల్ ఫ్లైట్ పోయినప్పుడు కంట్రోల్ చేయలేకపోవడంతో పాటు ఏ విధంగా ఏటీసీకి హెచ్చరికలు పంపించారు, ఏటీసీకి ఎలాంటి సందేశాన్ని పంపించారు, ఏటీసీ అధికారులతో ఏం మాట్లాడారు అనే అంశాన్ని కూడా దాంట్లో స్పష్టతగా రాబోతుంది. ప్రయాణికుల్ని ఏమైనా హెచ్చరించారా, ప్రమాదం జరుగుతున్న సందర్భంలో అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని ఏమైనా చెప్పారా, డేంజర్ అనే సంకేతాలు పంపించే సందర్భంలో ప్రయాణికుల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా కొంత క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతానికి నిన్న సాయంత్రమే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎన్ఎస్జీ బృందాలు చేరుకున్నాయి. ఎన్ఎస్జీ బృందాలు సైతం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఆ బ్లాక్ బాక్స్ని సైతం కూడా స్వీకరించడం జరిగింది. దానికి ప్రస్తుతానికి డీజీసీ అఫీషియల్స్కు కూడా ఇచ్చినట్టు తెలిసింది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దాని నుంచి సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఆ బాక్స్లో ఎలాంటి అంశాలు రికార్డ్ అయ్యాయి, ప్రధానంగా పైలట్ కంట్రోల్ చేసినప్పుడు కూడా ఫ్లైట్ కంట్రోల్ కాకపోవడము, జరిగిన పరిణామాలు కావచ్చు, నిజంగానే ఒకవేళ 2 ఇంజన్లు ఫెయిల్ అయితే ఆ సంకేతాలను ఏటీసీకి పైలట్లు పంపించారనే కోణంలో కూడా విచారణను వేగవంతం చేస్తున్నారు. మొదట ఎక్కడైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విమానం కొన్ని సెకండ్స్కే టేకప్ కావడం, కొన్ని సెకండ్స్ లోపే విమానం పేలిపోవడం, దాటికి పెద్ద ఎత్తున కూడా నష్టం జరగడం కూడా చూసాము. దాదాపు 242 మంది ఆన్ బోర్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒక్కరు మాత్రమే మృత్యుంజయగా రమేష్ శ్రీవాస్తవ్ బయటపడడం ఖచ్చితంగా అందరినీ కూడా ఆశ్చర్యపరిచిందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కరే బతికారు. వారితోని ప్రధాని మోదీ నేరుగా సివిల్ హాస్పిటల్లో వారిని పరామర్శించారు, వారితో మాట్లాడారు, జరిగిన పరిణామాలని వారి నుంచి తెలుసుకున్నారు. విమానం లేచిన కాసేపటికి ఏం జరిగింది, ఎట్లా ప్రయాణికులు రెస్పాన్స్ అయ్యారు, ఆ సందర్భంలో పైలట్ ఎట్లాంటి అంశాలని చెప్పారు, డేంజర్ అనే అంశాలతో పాటు ఇంకేమైనా అనౌన్స్ చేశారు, ఆ సందర్భంలో ఎందుకు ఏం జరిగిందనే కోణాలు కూడా కొంత విచారణ జరుగుతుంది. ప్రస్తుతం మనం మెడికల్ కాలేజ్ లోపల విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ సందర్భంలో ఏం జరిగిందో కూడా పూర్తిగా విమానానికి వెనుక భాగం అంటే 2 టైర్లతో పాటు విమానానికి సంబంధించిన పూర్తి భాగం అంతా కూడా ప్రస్తుతానికి మెడికల్ కాలేజీలో ఉంది. దానికి సంబంధించిన భాగాన్ని కూడా ఇంకా బయటికి తీయని పరిస్థితి నెలకొంది. అధికారులంతా కూడా ఇప్పటికే అక్కడ చేరుకుంటున్నారు. డీజీసీఏ కావచ్చు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, బోయింగ్ విమానం తయారు చేస్తున్న యాజమాన్యం కావచ్చు, అక్కడికి సంబంధించిన సంస్థలు కావచ్చు, వారికి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, దేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు భారత్లో ముఖ్యంగా జరిగిన ప్రమాదాలు ఎక్కడ కూడా ఈ స్థాయిలో క్రాషింగ్ కాలేదు. ఎందుకంటే ఒక ఇంజన్ ఫెయిల్ అయినా కానీ ఇంకో ఇంజన్ పనిచేయాల్సి ఉంటుంది. ఇంకో ఇంజన్ ఎందుకు పనిచేయలేదు అనేది కూడా కొంత సాంకేతికంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక కుటుంబాలలో విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎంతోమంది ఎన్నో ఆశలతో లండన్ వెళ్తూ వారి కుటుంబ సభ్యులు చూస్తున్న వారికి కూడా కొంత వారి కుటుంబాలలో తీవ్ర నిరాశని ముఖ్యంగా వారికి కడుపు పేగును మిగిలించిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ అంశంలో ప్రధానంగా ప్రధాని మోదీ సైతం కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న వారితోనే అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. డిఎన్ఏ టెస్టులకు సంబంధించిన విషయంలో కొంత ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. దాదాపు 1000 డిఎన్ఏ శాంపిల్స్ని కూడా సేకరించాల్సి ఉంటుందనేది చెప్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన వారు కావచ్చు, ముఖ్యంగా బ్రిటిష్కి సంబంధించిన వాళ్ళు, దాదాపు బ్రిటన్కి సంబంధించిన వాళ్ళు 53 మందికి పైగా కూడా వారు ప్రయాణికులను వారికి సంబంధించిన శాంపిల్స్ సేకరణ చేయాల్సి ఉంటుంది. మొత్తం కూడా డెడ్ బాడీలను ఎక్కడ కూడా గుర్తు పట్టరాని విధంగా కూడా పూర్తిగా కూడా డెడ్ బాడీలు కాలిపోయిన విజువల్ చూస్తున్నాం. విమానానికి ముందు భాగం పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితిని చూసాం. దాని చక్రాలంతా కూడా ఏ విధంగా చెల్లా చెదరుగా పడిపోయో చూడొచ్చు. దాదాపు 1,20,000 లీటర్ల యొక్క ఇంధనాన్ని ఫ్యూయల్ని ఫిల్ చేసుకొని నేరుగా విమానం వెళ్తున్న సందర్భం. ఆ ప్రమాదానికి ధాటికి విమానం ఇంధనం కూడా మరింత కూడా దాని పేలుడు దాటికి మరింత కూడా ఇంకా ఇబ్బందికి మరింత పేలుడు దాటికి కూడా దానికి తీవ్ర విస్ఫోటనానికి కూడా ఇంధనం కూడా ఒక కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ట్యాంకు ఇంధనము దాదాపు 1,20,000 లీటర్ల ఇంధనం అంటే అంత
ఈజీ కాదని చెప్పాల్సి ఉంటుంది. ఆ పేలుడు దాటికి ఆ ఇంధనం మరింత కూడా మండి పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైపోయారు. డెడ్ బాడీలను ఎక్కడ కూడా గుర్తుపట్టరాని పరిస్థితి నెలకొంది. స్ట్రక్చర్ల మీద తీసుకువెళ్ళలేని పరిస్థితి కూడా నిన్న మనం అహ్మదాబాద్లో చూసాము. మెఘానీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా